విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనల్ని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు. అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజిషియన్ పిసి సర్కార్ జూనియర్, ఆయన కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారండి. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది. మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్ట్ కళకు సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది. మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డు మ్యాజిక్ కళకు సంబంధించి ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని పిసి సర్కార్ జూనియర్ అయినటువంటి పిసి సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి 23న కళాభారతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి, కువైట్ నుంచి, అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక 10 మంది మెజిషియన్లు కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలో విశాఖపట్నం కళాభారతిలో ఫిబ్రవరి 23 సాయంత్రం, ఆదివారం సాయంత్రం 5:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ ఆర్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి. ఏది నిజం ఏది భ్రమం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు సెల్లో ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో. ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమపడే పరిస్థితి. సో ఈవెన్ ఒకప్పుడు ఇల్లిటరేట్స్కి మాత్రమే నమ్మేవారు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళని కూడా, బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్న వాళ్ళని కూడా మాయ చేసే పరిస్థితి, భ్రమ చేసే పరిస్థితి ఈ టెక్నాలజీకి వచ్చింది. కాబట్టి ఇలాంటి అపోహలు పోకుండా ఏది నిజమైన మ్యాజిక్ ఏది ఫేక్, అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది, దీనికి వెనకాల బిహైండ్ ఎలాంటి మాయలు మంత్రాలు లేవు, కేవలం అతీంద్రియ శక్తులు ఏమీ లేకుండా ఒక స్కిల్తో మాత్రమే ప్రదర్శించి ఈ ఆర్ట్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేయడం కోసం ఈ మ్యాజిక్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉచితంగా మెజిషియన్లు అందరినీ కూడా ఎవరైతే 35-40 సంవత్సరాలు పైబడిన మ్యాజిక్కి సేవ చేసి ఉన్నారో వాళ్ళ ప్రదర్శనల ద్వారా కానివ్వండి, కొంతమంది మెజిషియన్లు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మ్యాజిక్. ప్రపంచంలో భారతదేశంలోనూ ఎన్నుకోదగినటువంటి వ్యక్తి, మ్యాజిక్ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక అతను సీనియర్ పిసి సర్కార్. ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన యొక్క ట్రిక్ను చూసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అంటే మ్యాజిక్లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముఖ్య వ్యక్తి ఆయన మాత్రమే మన భారతదేశంలో. సో ఆ నేపథ్యంలో మ్యాజిక్ అనేది ఒక ఇల్యూజను, అంటే మనం అనుకున్నది హస్తలాగుల మీద చూపిస్తుంటాం. చూపించి ప్రజల్లో దాని మీద ఒక అవగాహన కల్పించి అది ఎవరైనా చేయగలరు, ఎవరు ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు చేయగలరు. ఇది ఎవరు సొంత ఆస్తే కాదు, ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలనే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలనే దృష్టం ఉండాలి, దానికి సమయాన్ని కేటాయించాలి, అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. ఈ నేపథ్యంలో ఈ కళ పట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి